మహోన్నతుడైన దేవుని నామం స్తుతింపబడును గాక. హల్లెలూయా. మంచిది, మరొకసారి ఇటు రీతిగా నిలబడి మీ ముందు దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. సమయం ఇచ్చిన అయ్య గారికి వందనాలు. మీ అందరికి కూడా ప్రభు అయిన క్రీస్తు నామములో వందనాలు. బ్రదర్, బిలవర్డ్ బ్రదర్ ఇన్ క్రైస్ట్ కిషోర్, తర్వాత జేమ్స్ ఒకసారి నిలబడండి. వారిరువురు కూడా గత 5 సంవత్సరాలుగా మంచి విశ్వాసులుగా, మంచి బ్రదర్స్గా ప్రభు నాకు ఇచ్చారు. వారిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. బెరాకా మినిస్ట్రీస్ వెల్కమ్స్ యూ. థ్యాంక్ యూ. చంటి కూడా, కిషోర్, చంటి అని ఎక్కువ పిలుస్తాం. కిషోర్ కూడా మరణపు అంచుల వరకు వెళ్ళొచ్చాడు. జేమ్స్ ఇంకా చదువుతూ ఉన్నాడు. వారిద్దరి గురించి కూడా ప్రార్థన చేయండి. ఇలాగున మన ద్వారా యవనస్తులు సంఘానికి నడిపించబడాలి. మన ఇళ్లలో ఉన్నవారు, మన పరిధిలో ఉన్నవారు దేవుని సంఘానికి నడిపించడం మనకు ఆశీర్వాదకరం, వారికి దీవెనలు. కిషోర్ వాళ్ళ నాన్నగారు కూడా పాస్టర్ గారే, కొత్త పోసులమారు భీమవరం దగ్గర మంచి పరిచర్య వారు చేస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన పరిచర్యను వారు ఇంకా అభివృద్ధి పరచాలని ఎంతో శ్రమిస్తూ ఉన్నారు. దేవుడు అటు రీతిగా వారి జీవితాల్లో కార్యం చేయటం నేను చూశాను. ఎట్లా అంటే వారు ఊహించలేదు, ఎవరు కూడా ఊహించలేదు. అలాంటి కార్యాలు వారి జీవితాల్లో చేస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే దినాల్లో కూడా చేస్తారు అని నా విశ్వాసం. చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల, ఎవరండి మనం? ఎవరి సంబంధులం? ఇప్పుడు సంఘంలో ఉన్నాం. దేవుడు నివసించే స్థానంలో మనం కూర్చున్నాం. కాబట్టి మనం ఎవరి సంబంధులము? ఇప్పుడు ఎవరి బాధ్యత? ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును శోధింపబడునేమోనని తన విషయమై చూచుకొనుచు ఏ మనసు? ఆత్మపూర్ణులు, సాత్వికమైన మనస్సు. చదవండి. ఏ దారికి? ఆత్మపూర్ణులు, సాత్వికమైన మనస్సు కలిగిన వారు ఏం చేస్తారట? మంచి దారికి. తర్వాత ఒకరి భారములనొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, ఈ నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గతించిన కాలం అంతా కూడా నీ క్షేమము, కృప, కాపుదల ద్వారా మమ్మల్ని నడిపించి సజీవ లెక్కలో ఉంచి ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మరి ఒక రోజు మీ పాదాల చెంత చేరి మీ నామాన్ని మా నోనారా స్తుతించడానికి మీరు ఇచ్చిన ఈ రోజును బట్టి, సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. సజీవులము మేమే కదయా మిమ్మల్ని ఆరాధించేది, స్తుతించేది. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి, మీరే మహిమ పొందండి. క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీలో చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. నా భార్య మేరీ పేగు ఇన్ఫెక్ట్ అయ్యి అది లోపల వాసిపోయింది. సో గత వారం హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ట్రీట్మెంట్ అంతా బాగానే జరిగింది. నిన్న కూడా కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చారు.
ఇప్పుడు తను ఆరోగ్యంగా ఉంది. ఇంట్లో ప్రార్థించిన అయ్యగారి కుటుంబానికి, వీళ్ళు కొంతమంది ప్రార్థించుంటారు, అందరు కూడా నా వందనాలు. ఈ వారం అంతా కూడా, గతించిన వారం అంతా కూడా హాస్పిటల్స్ అని అటు ఇటు ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి తిరుగుతూనే ఉన్నాను. నేను హాస్పిటల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నేను ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటా అని నేను ఆలోచన చేసినప్పుడు, తప్పనిసరిగా మనందరికీ కలిగిన ధైర్యమే నాకు కలిగింది. అదేమిటంటే, నా దేవుడు నా పట్ల కార్యము చేస్తాడు. ఈ ధైర్యం ఎంతమందిలో ఉందని, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇలాగున అనారోగ్యం పాలైనప్పుడు, మరణపు అంచుల వరకు వెళ్ళినప్పుడు, ఈ ధైర్యమే కదా మనలను మరలా నిలబెట్టేది. ఈ ధైర్యమే కదా ఆ శోధనను బాధను దాటుకొని రావడానికి మనలను పురుకొల్పేది. దేవుడు అనే ధైర్యం లేకపోతే ఒక విశ్వాసి, ఒక మనుష్యుడు తన జీవితంలో గొప్ప కార్యాలు చూడలేడు, అనుభవించలేడు. తన జీవితంలో జరుగుతున్నా సరే అతని కనులు ఏం చేయవు, వాటిని చూడలేని పరిస్థితుల్లో ఉంటారు. కూర్చుని ఆలోచిస్తూ ఉన్నప్పుడు రెండో విషయం ధైర్యాన్ని ఇచ్చింది ఏమిటంటే, ఆత్మీయ సంబంధులు. పాస్టర్ గారు కనీసం రోజుకి 2 సార్లన్నా కాల్ చేశారు. పిల్లోడి దగ్గర ఉంటామో లేకపోతే వేరే చోట, నేను మరలా చేస్తానని అనుకోవటం, చేయలేకపోవటం. ఆయనతో మాట్లాడినా మాట్లాడకపోయినా నా కొరకు ఒకరు ఏం చేస్తూ ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. మన గురించి ఎంతమంది ఆలోచన చేస్తే, ఎంతమంది మన గురించి ఆ చింతన, ఆ బాధ కలిగి ఉంటే, అది మనకేమిస్తుంది? ఏమిస్తుందండి? ధైర్యాన్ని ఇస్తుంది. ఆత్మీయ బిడ్డలు చేసే గొప్ప పని ఏమిటంటే, మీ తోటి వారి గురించి ఆత్మీయ చింతన కలిగి ఉండటమే. ఆలోచిస్తూ ఉన్నాను, నా హృదయంలో ఇదే పాట వస్తుంది. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను, ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఈ పాట వచ్చిన ప్రతిసారి కూడా నా హృదయంలో ఏదో ఒక తెలియని ధైర్యం. ఆయన నా కొరకు ఉన్నాడు, ఎందుకంటే నేను ఆయన కార్యము కొరకే నిలబడ్డాను. ఆయన నాకు ఇచ్చిన విశ్వాసంలో నేను ఇంకా సజీవంగా ఉన్నాను కాబట్టి దేవుడు నా పట్ల, నా జీవితంలో కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆయన సన్నిధానంలో దొరకనిది ఏదైనా ఉన్నదా అని అంటే ఏది కూడా లేదండి. ప్రతి ప్రశ్నకు ఆయన సన్నిధానంలో ఏం దొరుకుతుంది? సమాధానము దొరుకుతుంది. నీకేం కొదువై ఉన్నది? ఆయన సన్నిధానంలో అది సిద్ధపరచబడి ఉంది. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు? ఆయన పాదాల చెంత నీ కొరకు అది సిద్ధంగా ఉంది. ఆయన సన్నిధానంలో నిలిచి ఉంటే చాలు, ఆయన సన్నిధానంలో స్థిరముగా మనం ఉంటే చాలు, ఆయన సన్నిధానంలో మన శేష జీవితాన్ని కొనసాగించగలిగితే చాలు, మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. ఈనాడు ఎవరైనా మంచి చేసేవారు ఉన్నారా అని ఆలోచన చేస్తే ఒక్కరు కూడా లేరు. తోడబుట్టిన వాళ్ళే ధనము కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, ఆధిక్యం కోసం, మన భాషలో చెప్పాలంటే పెత్తనాల కోసం ఏం చేస్తూ ఉన్నారంటే సొంత వారినే మోసము చేస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన సన్నిధానంలో ఎవరు నివసిస్తారు? ఆత్మ పూర్ణులు. ఎవరు నివసిస్తారండి? ఆత్మపూర్ణులు. చదివారుగా,
ఆత్మ పూర్ణులు నివసించే గుంపులో మనం ఉన్నాము కాబట్టి దేవుని ఆత్మను పొందుకున్న మనము ఏం చేయాలట? సాత్వికమైన మనస్సుతో ఎవరిని నడిపించాలి? అనేకులను దేవుని యొద్దకు నడిపించాలి. ఎందుకు నడిపించాలంటే నీలో ఉన్న ధైర్యమే వారిలో కూడా దేవుడు చూడాలని. నీవు నేను కలిగి ఉన్న విశ్వాసము వారు కూడా కలిగి ఉండాలని. నీవు నేను పొందుకుంటున్న మేళ్ళు వారు కూడా పొందుకోవాలని. మనం ఏ దినాల్లో ఉన్నామండి? ఏ దినాల్లో ఉన్నామని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ దినాల్లో ఉన్నాము? ఒకరు చెప్తా ఉన్నారు, మీరు చెప్పినా చెప్పకపోయినా మనం ఏ దినాల్లో ఉన్నామంటే అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. ఈ దినాల్లో ఉన్నప్పుడు మనలో ఉన్న ఆత్మ మనల్ని ఏం చేస్తూ ఉందంటే శారీరకంగాను భౌతికంగాను ఆత్మీయంగాను మనల్ని సజీవంగా ఉంచుతుంది, కాపుదలనిస్తుంది మనకు. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో మనుషులు ఎలాగున ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అంత్య దినములలో ఏ కాలం అండి? అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుడి. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. మనం అంత్య దినాల్లో ఉన్నాము. ప్రతి దినము కూడా ఒక గండమే మనకి. ఇప్పుడు ఎవరికైనా గ్యారంటీ ఉందా? ఏ ప్రాణానికైనా గ్యారంటీ ఉందా? మనకు కలిగిన ఏ సంతోషానికైనా గ్యారంటీ ఉందా? మన జీవితంలో పొందుకున్న దేనికైనా గ్యారంటీ ఉందా? ఏమన్నా ఉందా? ఎందుకంటే దానికి ఏం లేదు, బిల్లు కూడా లేదు, గ్యారంటీ కూడా లేదు. ఈ సంవత్సరం గ్యారంటీ వారంటీలు లేవు. ఒకవేళ ఫ్రిడ్జో ఏసీనో టీవీనో కొనుక్కుంటే అమ్మేవాడు ఏం చెప్తాడంటే, అయ్యా ఇది చక్కగా ఎంతకాలం పనిచేస్తుంది? 5 సంవత్సరాలు పనిచేస్తుంది, 6 సంవత్సరాలు పనిచేస్తుంది, 10 సంవత్సరాలు పనిచేస్తుంది. ఈలోపు అది పని చేయకపోతే నేనేమిస్తాను? 2 మార్గాలు చెప్తాడు. వచ్చి నేనే బిగిస్తాను, బాగు చేస్తాను, లేదంటే దాని స్థానంలో కొత్తది ఇస్తాను. బాగు చేయొద్దయ్యా, కొత్తదే ఇవ్వు అనేవారు చాలామంది ఉంటారు. కొత్తవి కావాలిగా మనకి. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు ఏంటంటే, అయ్యా అంత్య దినాల్లో ఏ కాలాలు వస్తాయి? అపాయకరమైన కాలాలు వస్తాయి. ఇట్లా చూసిన వ్యక్తి అట్లాగున మాయమైపోతాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది, మానవుని ప్రాణం ఎలాగున సూచించబడింది? నీటి బుగ్గ వలె సూచించబడింది. పగిలిన ఓటి కుండ వలె సూచించబడింది. గాలికి ఎగురు రెల్లు పొట్టు వలె సూచించబడింది. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. అంతంత మాత్రమే జీవితాలకు గ్యారంటీ. అపాయము ఎట్లు సంభవించునా అని ఆలోచన చేస్తే మనకు అస్సలు తెలియదండి. అంతవరకు ఎందుకు? మన శరీరంలో ఏ మార్పు జరుగుతుందో కూడా మనకి తెలియదు. ఎక్కడి వరకు వెళ్ళేంతవరకు? ఐసీయూకి వెళ్ళేదాకా తెలీదు. ఓర్ని ఎంత పెద్ద ప్రాబ్లం ఉందా అనుకుంటాం. ఇక ఆ ప్రాబ్లంని డాక్టర్లు ఏం చేస్తారంటే 3 చేయొచ్చు, 10 చేయొచ్చు. ఇక భయాలు వచ్చేస్తాయి. ఆ భయంలోనే కదా కరోనాలో చచ్చిపోయింది ఎవడురా అంటే భయస్తులే కదా. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా బ్రతకల. ఎంతమంది కరోనా వచ్చిందో ఒకసారి చేతులు ఎత్తండి. ఏంటి అందరూ చాలా చాలా సెక్యూర్గా ఉన్నారు. అలా అయితే చాలా భద్రంగా ఉన్నారు. నాకు వచ్చింది కరోనా, సెకండ్ వేవ్లో వచ్చింది. అయితే మీరు మాస్కులు పెట్టుకుని ఉంటారు, నేను పెట్టుకోలేదు అనుకుంటా. చంటి వచ్చిందా? రాలేదా? జేమ్స్కి కూడా రాలేదనుకుంటా.
ఎవరయ్యా స్థిరంగా ఉంది అని అంటే, నా కరోనా అనుభవం ఎలాంటిదంటే, మా ఫ్రెండ్ డాక్టర్ ఉంది, అదే లాస్ట్ మూమెంట్. ఊపిరి అందట్లా, గొంతులో ఏం దిగట్లా, హార్ట్ బీట్ పెరుగుతుంది మెల్లగా. నాకు అనిపించింది, ఓకే, మనిషి చివరి క్షణాలు, జీవితంలో చివరి క్షణాలు ఇలాగున ఉంటాయి. నాకు చిన్నప్పటి నుండి ఏం జరిగిందో వితిన్ మినిట్స్లోనే అంత జ్ఞాపకం వచ్చేస్తుంది. ఒక్కసారి నేను కళ్ళు మూసుకున్నా, దేవా మరలా నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి. ఫోన్ వచ్చింది, విజయ్ ఎలా ఉందని అడిగితే నేను అన్నాను, అమ్మ ఇలాగనుంది, ఇక నేను శ్వాస తీసుకోలేదు. ఏం ట్రై చేసావనంటే, గుటకు కూడా మింగలేకపోతున్నానంటే, ఏం చెప్పిందంటే, ఆ చేతి వేళ్ళు ఉంటాయి కదా, గొంతు లోపలికల్లా పెట్టగలవా అని. పెడితే వామిటింగ్ అవుద్ది, మేబీ వామిటింగ్ అయితే శ్వాస తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందని ట్రై చేశాను. వాంతు కూడా అవ్వట్ల. ఏం చేశాను, దేవుడిచ్చిన జ్ఞానమో తెలియదు, ఆ టైంలో ఆత్మ నడిపింపో తెలియదు. ఇప్పుడు నాకేం కావాలి, లోపలికి గాలి వెళ్ళడం కావాలి. చిన్న పైప్ మొక్క ఉంది, ఇంత వాటర్ పైప్ తెలుసుగా, దాన్ని గొంతులో లోపలికల్లా దోశ. ఒక్కసారి కొద్దిగా గాలి అందింది. గాలి అందితే ఆమె గుడ్ స్విమ్మర్, నాకు ఈతొచ్చు. సో నేను మినిమం 1 నిమిషం ఊపిరి బిగపట్టగలను. అది నేను ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని కాలేజ్ డేస్లో, ఆడేటప్పుడు కానివ్వండి, స్విమ్ చేసేటప్పుడు కానివ్వండి. అది నాకు అప్పుడు ఉపయోగపడింది. ఆ 1 నిమిషం ఏం చెప్పిందంటే, నీ దగ్గర కర్పూరం ఉందా? నేనేమన్నా పూజలు చేస్తానా కర్పూరం ఉండడానికి? ప్రాణం పోయే స్థితిలో కర్పూరం అడుగుతావేంటమ్మా, తిక్కలదానా? ఏమీ లేవు. గెట్ ఇట్, తీసుకో అని. ఎలా సంపాదిస్తావో తెలియదు, తీసుకో. కర్పూరం, తర్వాత వాము, ఇవేవి ఇంట్లో సిద్ధంగా లేవు. ఎందుకంటే నేను ఒక్కనే ఉన్నా, కరోనా వచ్చింది కదా. ఎంటైర్ ఫ్యామిలీ వేరే ఊర్లో ఉన్నారు. నేను ఒక చిన్న రేకుల షెడ్లో ఉన్నా, చర్చి వెనక రేకుల షెడ్లో. చూడండి, బండి స్టార్ట్ చేశాను. డోగ్పర్లో ఒక గుడి ఉంటుంది, అక్కడ అన్ని పూజ సామాన్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాను. పాపం అప్పుడే కట్టేసి ఉంటాడు ఆయన. నేను వెళ్ళాను, లేపాను, నాకు ఇవి కావాలని చెప్పాను. అప్పటికి హార్ట్ బీట్ పెరుగుతుంది, ఎక్కడో కొద్దిగా అందుతుంది గాలి. తీసుకున్నాను, నాకు కావాల్సింది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మళ్ళా ఫోన్ ఎక్కడ ఏంటి దొరికినాయి. ఏముంది నీ దగ్గర, కర్చీఫ్ ఉందా అంటే లేదని చెప్పా. మాస్క్ ఉందా అని అంటే ఉందని చెప్పా. మాస్క్ వద్దు, ఏదన్నా క్లాత్ కావాలి. క్లాత్ ఏమి లేదు, నా షర్టే ఉంది, టీ షర్టే ఉంది. ఇవేం చేయాలంటే, కర్పూరాన్ని బాగా నలకొట్టి, వాము ఉంది కదా, వాము దానిలో మిక్స్ చేసి వీలైనంత గట్టిగా శ్వాస తీసుకోమని చెప్పింది. రోడ్ సైడ్ ఒక వంతెన ఉంది, ఆ వంతెన మీద 2 నలగొట్టుకొని, ఆ 2 మిక్స్ చేసి నా టీ షర్ట్లోనే పెట్టి శ్వాస తీసుకుంటే కొద్దిగా అందింది. తను చెప్పింది, విజయ్ ఒక 5-6 టైమ్స్ నువ్వు ఎంత చేయగలిగితే అంత చెయ్యి అని అంటే చేశానండి. 1 నిమిషానికి నాకు ఊపిరి అందడం మొదలుపెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు జ్ఞానం ఇస్తే అది ఏ కార్యమైన మన చేత చేయిస్తుందండి. అపాయం ఎలాగొస్తుందో ఎవరికి కూడా తెలియదు. ఆ అపాయాల నుండి కాపాడేవాడు ఎవడయ్యా అనంటే ఒకరే. ఆ ధైర్యమే కదా మనం ఇక్కడ కూర్చోవడానికి కారణమైంది. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కరోనా మళ్ళీ వస్తుందంటే నాకే భయం లేదు. ఎందుకని, నేను ఆల్రెడీ రుచి చూశాను కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగానే ఉన్నా. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. ఈ అంత్య దినాల్లో అపాయాల నుండి మనం కాపాడబడాలి అని అంటే ఈ గుంపులో ఉండాలి. ఏ గుంపు అండి? దేవుని ఆత్మ కలిగిన గుంపులో. గొర్రె తప్పిపోయింది అనుకోండి, అది ఎవరికి నష్టం? గుంపు నుండి ఒక గొర్రె తప్పిపోయింది, ఎవరికి నష్టం అండి?
నీతిమంతుల గుంపులో నుండి ఒక ఒక విశ్వాసి తప్పిపోతే అది ఎవరికి నష్టం? పక్కనే ఉంటాడు, ఎవరిని మృంగుదునా అని. నువ్వు కాలు తీసి బయట పెట్టడం ఆలస్యం, అపాయం నీ వెనకే ఉంటుంది. అదే నీ గుంపులో ఉండు, కాపరి నడిపిస్తాడు. తోటి విశ్వాసుల మధ్యలో ఉంటే ఆ ధైర్యము ఎంతో గొప్పదండి. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంతో మేలు. మనోహరం సంగతి పక్కన పెట్టండి, అది ఎంతో మేలు. అది ఆ మేలు ఎలాగను కలుగుతుందంటే, మనం అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు, అపాయకరమైన పరిస్థితులు మన ముందు ఉన్నప్పుడు ఈ మేలు మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. ఈ చివరి దినాల్లో మనము సెక్యూర్గా ఉండాలి అంటే, మనము సురక్షితంగా ఉండాలంటే, మన కుటుంబాలు సురక్షితంగా ఉంచబడాలి అని అంటే, దేవుడు మనకిచ్చిన వాటిని మనం సంరక్షించుకోవాలి అని అంటే, ఈ గుంపులోనే నువ్వు ఉండాలి. దేవుని గుంపులోనే ఉండాలి. దీని నుండి తప్పిపోవడానికి వీలు లేదండి. దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. చదువుదాం. ఈ అపాయకరమైన దినాల్లో ప్రజలు ఎలా ఉంటారంటే, 2వ వచనం నుండి సరిగ్గా పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని, ఏ శక్తినండి? ఏ శక్తిని? కరెక్ట్గా చెప్పాలి నాకు. ఏ శక్తి? భక్తికి ఉన్న శక్తిని ఆశ్రయించని వారి వలె ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిఫలం లేనిదే మనం ఏ పని కూడా చేస్తామా? చేయం. ఎవరైనా ఫ్రీగా జాబ్ చేస్తారా? ఎవరైనా ఫ్రీగా పని చేస్తారా? మనం చేసే ప్రతి దానికి మనం ఏం ఆశిస్తామండి? కనీసం డబ్బులు ఇచ్చేటప్పుడు వడ్డీ అన్నా. మా అందరికి వందనాలు, ఎవరు లేరు అనుకుంటున్నా. ఏది కూడా ఆశించకుండా ఏది కూడా మనం చెయ్యము. మరి భక్తి ఎందుకు చేస్తూ ఉన్నావు? భక్తి జీవితాన్ని ఎందుకు కలిగి ఉన్నావు? దాని శక్తిని, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయో. అంత్యకాలంలో, చివరి దినాల్లో, అపాయకరమైన దినాల్లో ప్రజలు ఇలాగున ఉంటారు. కుటుంబంలో అనేక మంది ఇలాగునే ఉంటారు. ఎలాగున? మళ్ళొకసారి గుడ్ క్వాలిటీస్ చదివి మనం ముగించుకుందాం. ప్రజలు, పీపుల్ విల్ బి లవర్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్. చదవండి ఒకసారి అమ్మ, 2వ వచనం నుండి. మనుష్యులు స్వార్థప్రియులు. స్వార్థాన్ని, ఎంతమంది స్వార్థపరులు ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి అని నేను అడిగితే మన ఇద్దరమే. విజయానంద్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇంకొక అరగంట అయితే అందరూ ఎత్తుతారు. స్వార్థం లేనివాడు ఎవడైనా ఉన్నాడంటే దేనిలో ఒక దానిలోనైనా మనం ఏం చూపిస్తామండి? స్వార్థాన్ని చూపిస్తాం. తప్పు మనది కాదు, కాలానిదే తప్పు. ఎందుకంటే ఈ కాలము అంత్య కాలము. ఈ కాలంలో మనుషులు ఎలాగునే తయారవుతారు. ఎలాగున? స్వార్థ ప్రియులు. తర్వాత ధనాపేక్ష గలవారు. డబ్బు అంటే ఎవరికి? గట్టిగా చెప్పు. డబ్బు అంటే ఎవరికి ఇచ్చేదండి?
ఇప్పుడు డబ్బు లేనిది ఏమైనా జరుగుతుందా అంటే, కానీ నాకు జరుగుతుంది. కారణం ఏంటో తెలుసా? నా వెనక ఎవరున్నారు? నా వెనక ఎవరున్నారండి? అందుకే ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది, టేక్ ది వరల్డ్ అండ్ గివ్ మీ జీసస్. అంటే ఈ లోకాన్ని, దానిలో ఉన్నదంతా కూడా నువ్వు తీసుకో, నాకేమివ్వు? యేసయ్య నువ్వు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, ఇహలోకంలో ఏది కూడా యేసయ్య చాలు మనకు. అందుకే పాట పాడతాం కదా, చాలును చాలును యేసయ్యే చాలును, చాలును చాలును యేసయ్యే చాలును. తర్వాత చూద్దాం. బెంకములు ఆడువారు ఎంతమంది అబద్ధాలు ఆడుతున్నారు? ఇప్పుడు చేతులు ఎత్తమంటే ఎవరు చేతులు ఎత్తలేదంటే అందరూ కూడా నిజాలే మాట్లాడుతున్నారు. అయ్యగారు మార్క్ దిస్, ఇది గుర్తుపెట్టుకుంటాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబద్ధాలు ఎవరన్నా ఆడుతున్నారా అంటే, నేను అసలు ఆడట్లేదయ్యా అంటారు. ఇది పెద్ద అబద్ధం. నేను ఆడట్లేదు అంటే పెద్ద అబద్ధం. చివరి దినాల్లో అబద్ధం ఆడనదే ఏం జరగదు, పని జరగదు, జీవనం జరగదు. కానీ ఈ గుంపులో ఉన్నవారు నిష్కపటమైన హృదయము కలిగి ఉండాలి. కలిగిన వారు మాత్రమే అర్హులు ఈ గుంపులో ఉండడానికి. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం, హల్లెలూయా. తర్వాత మాట మనం చదివినట్లయితే, ఒకళ్ళు అహంకారులు. ఈ అహంకారము ఒక అతన్ని ఎక్కడి నుండి పడేసిందో తెలుసా? ఈ అహంకారం అనేది ఎక్కడి నుండి ఒక అతను పడేసింది తెలుసా? అదిగో పరలోకం నుండి ఎక్కడ పడ్డాడు? కిందకు పడ్డాడు. మంచం మీద ఉన్న మనము కింద పడలేమా? దేవునికి స్తోత్రం తెలియజేద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. అహంకారము ఏ హృదయాల్లో ఉంటుందో, అహంకారము ఎప్పుడైతే మన హృదయాల్లో మొదలవుతుందో, ఆనాటి నుండే మన జీవితం ఏమవుతుందంటే పతనానికి. తర్వాత మాట మనం చదువుదాం. దోషకులు తిడుతున్నారా? తప్పు మీది కాదు, చివరి దినాల్లో ఉన్నారు కాబట్టి తిట్టాల్సిందే. మాటకు మాట. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం, హల్లెలూయా. ఒక మాట వచ్చినప్పుడు, నేను కూడా మాటలు అన్నవాడినే. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళక ముందు మాట రాకపోతే దెబ్బ వేసిన వాడినే, కొట్టించుకుని వచ్చిన వాడినే. నువ్వు 2 కొడితే నేను కనీసం ఒకటన్నా కొడతా. అదే కోపంతో, అదే దాంతో ఎన్నో గొడవలు. ఇంటికి, అమ్మో పాస్టర్ గారు అబ్బాయి కొట్టేశాడు, రక్తాలు వచ్చేటట్టు కొట్టేశాడని చాలా పోటాటలు. నో. దేవుని అర్థం చేసుకున్న తర్వాత దేవుడు నాకేం నేర్పించాడంటే, మౌనంగా ఉండటం. మాట్లాడాల్సిన పని లేదండి, అబద్ధాలు ఆడాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మాట, తల్లిదండ్రులకు అవిధేయులు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. చూస్తున్నామా లేదా? ఇళ్ళల్లో చూస్తున్నాం. తర్వాత కృతజ్ఞత లేనివారు, కృతజ్ఞత భావము లేనివారు ఇంట్లోనూ ఉండరు, సంఘంలో కూడా ఉండరు. నేను డ్యామ్ షూర్గా చెప్తాను, సంఘంలో కూడా ఉండరు. వాళ్ళు ఎక్కడ కూడా కృతజ్ఞత భావము. తర్వాత అపవిత్రులు, పవిత్రత లేనివారు. తర్వాత అనురాగహీనులు. ఈ అనురాగం అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే,
అనురాగం అనగానే మీకు ఎవరు గుర్తొచ్చారు చెప్పండి? అనురాగం అనగానే ఎవరు గుర్తొచ్చారు? నాకైతే నా కొడుకు గుర్తొచ్చాడు. మరి మీకెవరు గుర్తొచ్చారు? మీకు దేవుడు గుర్తు రావాలా. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అతిగా ద్వేషించేవారు. తర్వాత అపవాదకులు, వాదములు పెట్టడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. వాదములు అంటే గొడవలు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే రోడ్ల మీద ఉంటారు, ఇళ్లలో ఉంటారు. ఇప్పుడు మన మధ్యలో కూడా ఉంటారు. ఉన్నారా? ఉన్నవారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది మా అందరికి వందనాలు. వీరి వలన ఎవరికి ఉపయోగము లేదండి. తర్వాత అజితేంద్రియులు, వారికంటే వారి అవయవాలను, దేహాలని ఎక్కువగా ప్రేమించేవారు. దానికోసమే కదా అరంగుళము అంగుళము ఎక్కడెక్కుతుంది? గోడ మీద ఎక్కాల్సింది మొహం మీదకి ఎక్కుతుంది కదా. మొహం తెల్లగా ఉంటుంది, చేతులు కాళ్ళు నల్లగా ఉంటాయి. ఏంటయ్యా అని అంటే ఏమేసి ఉంటారు? ఆడపిల్లలు మీరే చెప్పాలి. ఆ పౌడర్లు అయ్యి ఎందుకు? కరెక్ట్గా ఏషియన్ పెయింట్ వేసామంటే ఆడు గ్యారంటీ ఇస్తాడు 7 సంవత్సరాలు ఖర్చు కలిసి వచ్చుద్ది మనకే. బాయ్స్ ఇక చూడండి, ఇది నిలబడద్ది, ఇటు పడుద్ది, రంగురంగులుగా కనపడుతుంది. అసలు ఇటు పక్క ఏమో మొత్తం తీసేసి ఉంటుంది, ఇటు వెనకమాల తీసేసి ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఒక క్యాప్ ఒకటి పెట్టినట్టు ఉంటుంది. కళ్ళజోళ్ళు కలర్స్ మారుస్తారు. అసలు ఆడికి సైట్ లేకపోయినా కళ్ళజోడు పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకుంటాడో తెలీదు. డ్రెస్సింగ్ స్టైలు అబ్బో. అతిగా వారి అందాన్ని ప్రేమించే వారు ఉంటారు. లక్షలు ఖర్చు పెట్టిన వారిని కూడా నేను చూశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత క్రూరులు. మీరందరూ సాత్వికంగా ఉంటారు, నాకు చాలా సంతోషం ఆ విషయంలో. మీలో ఎవరు లేరంటే క్రూరంగా ఉండేవాళ్ళు లేరు, కానీ లోకంలో ఉన్నారా లేరా? వాడికి లేదయ్యా, తర్వాత ఇస్తాడన్నా ఏం చేస్తారు? ఎబ్బే, నువ్వు సావునైనా సావు కానీ నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వు, నాకు చేయాల్సింది నాకు చెయ్యి. తర్వాత సజ్జన ద్వేషులు. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. సజ్జనులు అని ఎవరిని అంటారండి? బయట వాళ్ళు చెప్పండి, ఎవరిని అంటారు? సజ్జనులు అంటే మంచివారు, ప్రతి వారికి మంచి చేయాలన్న ఆలోచన కలిగిన వారు, ప్రతి వారి మంచిని కోరుకునేవారు. అలాంటి వారిని వీళ్ళేం చేస్తారట? ద్వేషించేవారుగా ఉంటారు. అమ్మ పరిచర్య చేస్తున్నారు, పాస్టర్ గారికి చేదోడు వాదోడుగా ఉన్నారు, ప్రార్థనల్లో ఉన్నారు, లేకపోతే వారి చేతనైనంత వరకు పరిచర్యలో సహకారులుగా ఉంటున్నారు, సంఘంలో యాక్టివ్గా ఉన్నారు. వీరి మీద ఏం కలుగుతుంది? ద్వేషము కలుగుతుంది. అంటే నువ్వు ఏ గుంపులో లేవు? పరిశుద్ధుల గుంపులో లేనట్టే లెక్క. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. తర్వాత ద్రోహం. మనమే ద్రోహం చేసుకుంటాం అనేక విషయాల్లో. మూర్ఖులు. ఒక్కరు చదవండి. గర్వాంధులు. ఇది చూడండి, దేవుని కంటే సుఖానుభవాలను ఎక్కువగా ప్రేమించేవారు. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. దేవుని కంటే నీవు ఏది ఎక్కువగా చేస్తావో దేవుడు ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడు? నీ నుండి దూరం చేస్తాడండి. ఎగ్జాంపుల్ చెప్పనా? నేనే గిటార్ బాగా ప్లే చేసేవాడిని, 3 రకాల గిటార్లు ప్లే చేసేవాడిని. అది దేవుడే నాకు నేర్పించాడు. ఒక టైంలో పీక్ స్టేజ్కి వెళ్తాం కదా. పీక్ స్టేజ్ అంటే ఒక హయ్యర్ స్టేజ్కి మనం వెళ్ళినప్పుడు ఏం కలుగుతుంది మనలో? అది నాలో కూడా వచ్చింది. నేను అనుకున్నాను నేను ఇంకా చిన్నవాడినే,
వీళ్ళు చూస్తేనేమో నాకన్నా చాలా పెద్దవాళ్ళు, అయినా సరే వీళ్ళతో స్టేజ్ షేరింగ్ నేను చేసుకుంటా ఉన్నా. వీళ్ళతో స్టేజ్ ఉంటుంది కదా, దాన్ని నేను షేర్ చేసుకుంటున్నానంటే నా టాలెంట్ మామూలుది కాదు. అసలు చూడండి, బేస్ గిటారు నేను నేను ఏదంటే వాళ్ళు పాపం సరే ఇట్స్ ఓకే, జస్ట్ గో ఆన్. నేను బేస్ ప్లే చేస్తానంటే బేస్, లీడ్ అంటే లీడ్, అకోస్టిక్ అంటే అకోస్టిక్, పాడతామంటే పాడతా, నేను ఆ పాటే పాడతానంటే ఓకే పాడు. అందరూ ఏం చేశారంటే నాకు సపోర్టివ్గానే ఉన్నారు. నాకు అప్పుడు అర్థం కాల వారు ఏం కలిగి ఉన్నారు, సాత్వికమైన మనస్సు కలిగి ఉన్నారు. వారు ఏం చేశారంటే మాకన్నా విజయ్ ముందుగా ఉండాలి అని వారు సహృదయంతో వాళ్ళు ఉన్నారు. కానీ అది నేను ఎలా తీసుకున్నానంటే నా గొప్పతనంగా తీసుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏమైందో తెలుసా, బైబిల్ కాలేజ్ నుండి వచ్చిన తర్వాత అనేక కాల్స్ వచ్చినాయి, అనేక మ్యూజికల్ నైట్స్కి వెళ్ళాను, ప్లే చేశాను, లీడ్ చేశాను. ఆ గర్వం అనేది ఇంకెక్కడికి వెళ్ళిపోయిందంటే నా హృదయంలో నుండి తల మీదకి వెళ్ళిపోయింది. యాక్సిడెంట్ అయ్యింది. ఈ రిస్ట్ ఏమైందో తెలుసా, పనిచేయలే. ఈ ఏమంటారు రిస్ట్ని ఏమంటారు, మడిమ, చేతి మడిమ ఏమైందంటే మా ఫ్రెండే తీసుకెళ్ళి పడేసాడు. ఏం దెబ్బలు తాగల్లా, కానీ చేయి పని చేయట్లా. ఏమైందో తెలుసా, ఒక 6-7 months నాకు గ్యాప్ వచ్చింది. ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో గ్యాప్ వస్తే మరలా కోలుకోవడం చాలా కష్టం. ఆ గ్యాప్ ఏమైందో తెలుసా, నా బేస్ గిటార్ పగిలిపోయింది. మా ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు గిటార్ ఉంది, కానీ ఇప్పుడు నేను ప్లే చేయలేని పరిస్థితిలో ఉన్నా. ప్రాక్టీస్ అలా పోయింది. నీవు నేను దేవుని కంటే ఎక్కువ దేనిని ప్రేమిస్తామో, దేనికి మనం ప్రాధాన్యత ఇస్తామో దేవుని కంటే వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు అంటా ఉన్నాడు, నేను దానిని తప్పకుండా నీ జీవితంలో నుండి తీసేస్తాను, దూరం చేసేస్తానని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏ సుఖభోగాన్ని అయితే దేవుని కంటే అధికంగా చూస్తామో, దేనినైతే దేవుని కన్నా మనం అతిగా ప్రేమిస్తామో, అతిగా ఆశపడతామో, అది నీ జీవితంలో ఎన్నటికీ కూడా దక్కదు. కారణం ఏమిటంటే ఇచ్చేవాడు దేవుడు, ఇచ్చిన దానిని ప్రేమిస్తే ఇంకా దేవుడు ఎందుకు? దేవునికి స్తోత్రం తెలియజేద్దాం, హల్లెలూయా హల్లెలూయా. రావడానికి లేట్ ఎందుకంటే లేట్గా లేచానయ్యా. ఎందుకు ఆలస్యంగా వచ్చామంటే అనేక కారణాలు. మనం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? అంత్య దినాల్లో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంత్యకాలంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవుని ఆత్మ చేత అభిషేకించబడి నడిపించబడ్డానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ అంత్య దినాల్లో నీవు నేను ఏం చేయాలి? దేవుడు మన జీవితంలో ఉంచిన విశ్వాసాన్ని కార్యరూపంగా మనము అమలు చేయడానికి అన్ని వేళల సంసిద్ధత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం, హల్లెలూయా. దేవుని కంటే సుఖానుభవాలను అతిగా ఎక్కువగా ప్రేమించే వారు అంత్యదినాల్లో ఎక్కువగా ఉన్నారు. అందుకే విశ్వాసుల్లో విశ్వాస శాతం ఏమైపోతూ ఉంటే తగ్గుతా వస్తూ ఉంది. అనుకోకుండానే దేవుని కంటే మన హృదయము, మన మైండ్, మన మనస్సు వేరే దానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంది. కారణం అదే, మన జీవితంలో భక్తి తగ్గడానికి, ప్రార్థన తగ్గడానికి, గొప్ప కార్యాలు అనుభవించడానికి ఇదే ఆటంకం. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం, హల్లెలూయా. నేను అయ్యగారు తెనాలి ప్రార్థనకి వెళ్ళాం, ఉపవాస ప్రార్థన. మంచి మెసేజ్ వచ్చింది. వెళ్ళేటప్పుడు నాకు చిన్న అస్వస్థత, ఈ దవడ బిళ్ళ వాసింది, ఇప్పటికీ అలాగే ఉంది. నేను మనసులో అనుకున్నాను, నేను మాట్లాడగలనా, నాకు మాట్లాడడానికి సమయం రాకపోతే బాగుండని ప్రార్థన చేసుకున్నా మనసులో. ఎందుకంటే మాట్లాడుతుంటే నాకు నొప్పి వస్తుంది. కానీ నమ్మండి, ప్రార్థించడానికి సమయం ఇచ్చారు. వారితో కూర్చుని ప్రార్థించడం మొదలుపెట్టాను. నాకు ప్రార్థించేటప్పుడు నొప్పి తెలియలేదు. పాస్టర్ గారు ప్రార్థనకి సమయం ఇచ్చారు, ప్రార్థించేటప్పుడు అప్పుడు కూడా నాకు నొప్పి తెలియలేదు. మరలా ఇంటికి వచ్చేటప్పుడు కొద్దిగా బెటర్ అనిపించింది.
ఆ తర్వాత రోజు మళ్ళా స్టార్ట్ అయింది. దేవుడు తన పని కొరకు మనల్ని ఏం చేయగలడు? బలవంతులుగా చేయగలడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారు అనేక సందర్భాల్లో శారీరకంగా అలసిపోయినా సరే పరిచర్య అనగానే ఆయన ఏం చేస్తారు? చక్కగా మీరు నాకన్నా మీరు ఎక్కువ చూస్తుంటారు కదా, చూసారా చూడలేదా? ఎందుకంటే మేము ఒకరికి పని చేస్తూ ఉన్నాం, ఒకరికి ఏం చేస్తూ ఉన్నాం? పని చేస్తూ ఉన్నాం. ఆ పనిలో మేము ఎంత నమ్మకంగా ఉంటే దేవుడు అంతగా మమ్మలను హెచ్చిస్తాడు. మనందరం కూడా ఒక ఇంట్లోనే ఉన్నాం. దేవుడు రకరకాలుగా మనల్ని ఆశీర్వదించారు. వాటిలో మనం నమ్మకంగా ఉంటే, దేవుడు మనకిచ్చిన వాటి మీద మనం నమ్మకంగా ఉంటే, సంఘంలో మీ పాత్ర ఏంటి అని నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరేం చెప్తారు? చెప్తున్నాను. మరి ఎట్టా? విజయానంద్ గారు నేను అడిగితే, అయ్యా నాకు ఒక ఐ హ్యావ్ ఎన్ ఐడియా, ఐ వాంట్ టు డూ ఇట్. ఎట్లా? ప్రభు బలారాధనకి ద్రాక్ష రసం ఫ్రెష్గా ఆయనే ఇస్తానని ఆయన ఆ బాధ్యత ఆయన తీసుకున్నారు, ఆయన చేసేస్తారు. చాపలు వేయాలా, తొడవాలా, చైర్స్ వేయాలా, లేకపోతే మందిరంలో పరిచర్య చెయ్యాలా, బాధ్యత ఏంటి అని అడిగితే ఏం చెప్పగలగాలి? నా పని ఇక్కడ ఉంది, నేను ఇది చేస్తున్నాను అని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంట్లోనూ పని చేయం, ఇక్కడ కూడా పని చేయం. నాలాగా బద్ధకం పెరిగిపోయి ఏం చేయనిపో, అది నా పని కాదు. ఎవరైనా అంటున్నారా? అయ్యగారు మీరు అంటారు, లేదయ్యా అంటారు, మీ హృదయం పెద్దది. నేనంటాను, అందరూ అనేవాళ్ళని నాతో సహా అని నేను అంటాను, నా హృదయం చాలా చిన్నది. మీ హృదయాలు కూడా చాలా చిన్నవి నాకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో చేసే ప్రతి పనిని బట్టి దేవుడు మన కొరకే ఉంచుతాడు, మేలును దాచి ఉంచుతాడండి. హల్లెలూయా. చంటి వాళ్ళ చర్చ్ యూత్ వాళ్ళు చేసే పరిచర్య నేను చూసినప్పుడు, ఇక్కడ మేము పాస్టర్స్కి కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు నమ్మండి, ఒక నైట్ ఒక రాత్రి 2 పగళ్ళు నిద్ర లేదు, రెస్ట్ లేదు ఎవరికి కూడా. 11 మంది అదే విధంగా కష్టపడ్డాం. చంటికి నాకు 2 రోజులు నిద్ర లేదు, 2 రాత్రులు కూడా నిద్ర లేదు. అవునా చంటి? అలాగును పరిచర్య చేసాం సేవకులకి. ప్రతిఫలం ఎప్పుడు కనపడుతుంది? నాకు ఇప్పుడు కనపడుతుంది. చంటి ప్రతిఫలాన్ని చూశాడు. మనం దేవుని కొరకు చేసే పని ఎట్టి రీతిలో కూడా వృధా కాదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన భక్తి వృధా కాదు, మన పరిశుద్ధత వృధా కాదు. నేను దేవుని కొరకు చేసే పని, దేవుని కొరకు వెచ్చించే సమయము కానివ్వండి, ధనము కానివ్వండి, ద్రవ్యము కానివ్వండి, ఏది కూడా వృధా కాదు. అది తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే 100 చేసి వడ్డీతో సహా నీకు ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయించని వారునయ్యుందురు. మనము చేసే భక్తి మనకేం కలిగించాలంటే ధైర్యాన్ని కలిగించాలి. మనము చేసే భక్తి ఒక దేవుని కార్యాన్ని మన జీవితంలో చేసేదిగా ఉండాలి. మనము చేసే భక్తి మనలను ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టేదిగా ఉండాలి. మనము చేసే భక్తి నీ జీవితానికి, నా జీవితానికి సార్థకత తీసుకొచ్చేదిగా ఉండాలి. అని అంటే ఏం చేయగలగాలి? నామకార్థమైన జీవితాన్ని వదిలి పెట్టాలి. నిజమైన విశ్వాస జీవితాన్ని ప్రారంభించేవారుగా ఉండాలి. నిజమైన విశ్వాస జీవితం ఎప్పుడు ప్రారంభించబడుతుందా అని అంటే దేవునికి నీవు అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ప్రార్థనకు అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, తోటి విశ్వాసుల మంచి చెడులను పట్టించుకున్నప్పుడు, వారి కొరకు నీవు కలిగిన దానిని వెచ్చించినప్పుడు,
దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో ఉన్నాము. ఈ మనము చదువుకున్న ఏ ఒక్క విషయము మనలో ఉన్నట్లయితే మనము దేవుని సంబంధులము కాదు. ఈ విషయాలన్నీ కూడా పదే పదే జీవితంలోనికి వస్తూ ఉన్నా సరే వాక్యం సెలవిస్తూ ఉంది, నిన్ను నువ్వు ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. నిన్ను నీవు ఏం చేయగలగాలంటే దేవుని మార్గంలో చక్కగా నడవడానికి నిన్ను నీవు కట్టుకునే వానిలా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంత్య దినాల్లో ఉన్నాము, అపాయకరమైన దినాల్లో ఉన్నాము. మన జీవితంలో మన హృదయంలో ధైర్యము రావాలి అని అంటే, దేవుని ధైర్యము రావాలి అని అంటే, నేను ప్రతిసారి చెప్తాను, నాకు ఇష్టమైన మాట, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం ఎలా ఉన్నాము? ఆత్మపూర్ణులైన వారి గుంపులో ఉన్నాము. పౌలు గారు చెప్తున్నారు, ఆత్మపూర్ణులైన వారు ఏ హృదయాన్ని కలిగి ఉంటారు? సాత్వికమైన హృదయాన్ని కలిగి ఉంటారు. సాత్వికమైన దేవుని హృదయాన్ని కలిగిన వారు అనేక మందిని మంచి మార్గంలో నడిపించేవారిగా ఉంటారు. ఆ మార్గంలో నడిపించే క్రమములో ఈ గుణాల్లో ఏది కూడా మన జీవితంలో ఉండకుండా మనం సరిచూసుకున్నట్లయితే మన విశ్వాస జీవితం, మన భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది, మనకు ఆశీర్వాదాన్ని చేకూరుస్తుంది, దేవుని కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తుంది. అటు రీతిగా మనము ధైర్యము కలిగి నిబ్బరముగా యెహోషువను నడిపించిన దేవుడు మనల్ని నడిపిస్తాడు. అట్టి రీతిగా మనము ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక.